హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోస పిండి అయితే పెట్టాను. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి పితిక పప్పు అనమాట. ఇంక ఈ మధ్య అయితే మీరు చాలా వరకు వినింటారు కదా! యూట్యూబ్‌లో అయితే పితిక పప్పు అనేసి. మా సైడ్ అయితే చాలా ఎక్కువగా అయితే చేస్తారు. ఇంకా జాన్వరి వచ్చిందంటే పితిక పప్పు చాలా ఎక్కువ చేస్తారు. ఇంక సంక్రాంతి రోజు కూడా ఉదయాన్నే పితిక పప్పు, దోసలు అయితే చేస్తారనమాట. నాన్ వెజ్ అయితే ఆఫ్టర్‌నూన్ అయితే చేసుకుంటారు. ఇంక ఈరోజు నేనైతే మసాలాలు ఏమి ఎక్కువ వేయకుండా చేస్తున్నాను. ఇంకా దీంట్లో కావాలంటే పొటాటో కూడా వేసి చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే చపాతీ, రైస్ అన్నిట్లోకి బాగుంటుంది కానీ దోసలోకైతే సూపర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా అమ్మ అయితే అనపకాయలు కొన్ని ఇచ్చి పంపించింది. నైట్ అయితే ఇంకా క్లీన్ చేసి పెట్టేసాను. మార్నింగ్ అయితే లేట్ అవుతుంది పిల్లలకి అనేసి. ఇంకా దోసలేక కదా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసి అయితే చేస్తాను. ఇంకా కూర అయితే అయిపోయింది. లాస్ట్లో అయితే కొత్తిమీర జల్లి దించుకోవడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా దోసలు అయితే వేస్తాను ఇంకా. ఇంకా దోసలైతే వేచి పిల్లలకైతే పెట్టిచ్చేసాను. ఇంకా లంచ్ బాక్స్‌కి అయితే ఈరోజు పులిహోర అయితే కలిపాననమాట. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.